హలో ఫ్రెండ్స్, మా జర్నీలో పెద్ద తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎలా జరిగిందో క్లియర్ గా ఫుల్ వీడియో చేసాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ ని వెంటనే పొందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నుంచి ట్రై చేస్తున్నాం. కోవిడ్ కారణంగా ప్రభుత్వం పెట్టిన కొన్ని ఆంక్షల వల్ల శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదు. దర్శనం టికెట్లు అయితే ఆన్లైన్ లో ట్రై చేసాం కానీ దొరకలేదు. దేవుడే దారి చూపుతాడని నమ్మకంతో పెద్ద తిరుపతికి బయలుదేరాం. ఇక తిరుపతికి వెళ్ళడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏ ట్రైన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయో తెలుసుకుందాం రండి. తిరుపతికి వెళ్ళడానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి సాయంత్రం ఎక్కితే మరుసటి రోజు తెల్లవారుజామున దింపే రైళ్లు ప్రతిరోజు 2 ఉన్నాయి. అందులో మొదటిది తిరుమల ఎక్స్ప్రెస్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. దానితో పాటు శేషాద్రి ఎక్స్ప్రెస్ 6 గంటలకు అందుబాటులో ఉంటుంది. కాకినాడ నుంచి వెళ్లే వాళ్ళకి కాకినాడ టౌన్ తిరుపతి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2:55 నిమిషాలకు అందుబాటులో ఉంటుంది. మాకు రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర, అందుకోసం మేము ముందుగా రాజమండ్రి నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి సుమారు 10 గంటల పాటు ప్రయాణించి తెల్లవారుజామున 4 ఆ ప్రాంతంలో తిరుపతికి చేరుకున్నాం. ఇక్కడికి వచ్చే చాలా మంది భక్తులు ఫ్రెష్ అవడానికి రూమ్స్ కోసం ఇబ్బంది పడుతుంటారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక రూమ్లనే ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ లోపల నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో చాలా సులువుగా విష్ణు నివాస ఎంట్రన్స్ కి వెళ్ళవచ్చు. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. విష్ణు నివాసంలో మనం ఒకరోజు స్టే చేయడానికి నాన్ ఏసీ రూమ్ కోసం 340 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 2 రోజులకు మాత్రమే ఇస్తారు. ఆపై స్టే చేయాలంటే డబుల్ పేమెంట్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే బ్యాచిలర్స్ కి ఇక్కడ రూమ్స్ ఇవ్వరు, గమనించగలరు. మేము రైల్వే స్టేషన్ నుంచి సరాసరి విష్ణు నివాసానికి వెళ్ళి అక్కడ రూమ్ లో ఫ్రెష్ అయ్యి టికెట్ల కోసం బయటకు వచ్చాం. మనం ఎలాగో టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు కాబట్టి తిరుమల శ్రీవారి సర్వదర్శన టికెట్లు తిరుపతిలో 2 చోట్ల దొరుకుతాయి. రైల్వే స్టేషన్ వెనక సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కౌంటర్ లో, శ్రీనివాస నివాసం దగ్గర కూడా మనం టికెట్లు తీసుకునే అవకాశం ఉంది. అది కూడా ఉదయం 6 గంటలకు ఇవ్వబడతాయి. విష్ణు నివాసం నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ లో ఉన్న సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. మేమే ముందు వచ్చామేమో అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే మాతో పాటు చాలా మంది ఉన్నారు. ఆ లైన్లో నుంచి టికెట్ కొనాలంటే సుమారు గంట పైనే పడుతుంది. ఎలాగైతేనో టికెట్స్ తీసుకున్నాం. అది కూడా ఈవినింగ్ 6:30 స్లాట్కి దొరికాయి. అప్పటిదాకా రూమ్లో ఉండి ఇక భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుని కొండకు బయలుదేరాం. తిరుమలకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయండి. ఈ మధ్య ఆర్టీసీ సర్వీసెస్లో ఎలక్ట్రికల్ బస్సు సదుపాయాన్ని కూడా కల్పించారు. టికెట్ ధర 120 రూపాయలు మాత్రమే. తిరుమల కొండకు వెళ్ళాలంటే 2 మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. ఒకటి అలిపిరి మెట్లు, రెండవది శ్రీవారి మెట్ల మార్గం. మేము వెహికల్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాం. అక్కడ టోల్ గేట్ దగ్గర మా లగేజ్ని అంతా చెక్ చేసి పంపారు. ఘాట్ రోడ్ వెంబడి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఘాట్ రోడ్కి ఒక చరిత్ర ఉందండి. 1940లో అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించి బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుమల చేరుకుని 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేశారు. ఆ రోడ్డు మార్గాన్ని అదే నెల 10వ తారీఖు మద్రాసు రాష్ట్ర గవర్నర్ అయిన ఆర్థర్ హోప్ ప్రారంభించారు. మొదట్లో ఈ ఘాట్ రోడ్ ద్వారా కొండపైకి వెళ్ళడానికి ఎద్దుల బళ్ళు, గుర్రబళ్ళు సహాయంతో వెళ్ళేవారు. అప్పటి నుంచి భక్తులు కొండపైకి వెళ్ళడానికి కొంచెం సులభతరమైంది. కొంచెం కాలం తర్వాత దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సార్లు ఉండేవి. రాత్రి 7 దాటితే తిరుమల నుంచి బస్సులో ఉండేవి కావు. 1955-56 సంవత్సరంలో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండ్ ఏర్పడేసరికి భక్తుల సంఖ్య రోజుకి 500 నుంచి 600 వరకు పెరిగింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెలువెత్తసాగారు. భక్తుల తాకిడి పెరగడంతో 2వ ఘాట్ రోడ్ 1974లో పూర్తి చేశారు. వెహికల్ నుంచి నేను తీసిన విజువల్స్ ఒకసారి చూడండి. రోడ్డు జాగిలంగా ఉందని డ్రైవర్ చాలా వేగంగా పోనిచ్చాడు. అలా బయటకు చూస్తే చాలా భయం వేసింది. మొత్తానికి కొండపైకి చేర్చి ఎస్వి మ్యూజియం దగ్గర డ్రాప్ చేశాడు. ఎస్వి మ్యూజియంకి ఎదురుగా 4 మడ వీధుల ఎంట్రన్స్ ఉంటుందండి. అలా లోపలికి వెళ్ళి చూస్తే శ్రీవారి గుడి ప్రాంగణం అంతా చాలా చక్కగా అనువిందు చేస్తుంది. పక్కనే కొలను చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అటు నుంచి ముందుకు వెళ్తే స్వామివారి లడ్డూ ప్రసాదం కౌంటర్ ఉంది. ఏ మాటకి ఆ మాట అండి, ప్రసాదం వాసన గుమగుమలాడింది. ఇకపోతే శ్రీవారి కొండపైకి చూస్తే స్వామివారి దివ్య స్వరూపం చెక్కినట్లు ఆ స్వామివారి కొండపైన సేద తీరుతున్నారేమో అనిపిస్తుంది. ఇంకా మా దర్శనం టైం రానే వచ్చింది. లైన్ కోసం వెతుకుతూ వెళ్తూనే ఉన్నాం. చాలా దూరం తర్వాత లైన్ కనిపించింది. ఆ లైన్ లో కొంచెం సేపు నడిచిన తర్వాత కొత్తగా కట్టిన కంపార్ట్మెంట్ హాల్లో 2 గంటల పాటు వెయిట్ చేయించారు. ఇక్కడ నుంచి ఫోన్లు, కెమెరాలు లోపల తీసుకెళ్లకుండా కౌంటర్లో తీసేసుకుంటారు. లోపల ఇంకో కంపార్ట్మెంట్ హాల్లో మరో 2 గంటల పాటు వెయిట్ చేయించి మమ్మల్ని దర్శనానికి పంపించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఇప్పటిదాకా మేము పడిన అలసటంతా పోయి చాలా ప్రశాంతంగా అనిపించింది. తిరుగు ప్రయాణంలో గూడూరు వెళ్ళి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రి చేరుకున్నాం. ఇదండి మా జర్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.